నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో శాంసంగ్ గెలాక్సీ A33 5G మొబైల్స్కి ఆండ్రాయిడ్ 14 అండ్ వన్ UI 6.0 అప్డేట్ రిలీజ్ అయింది. మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అప్డేట్లో ఏమున్నాయి అనే దాని గురించి మనం రివ్యూ చేయబోతున్నాం. ఈ రివ్యూలో భాగంగా మనం మేజర్గా ఉన్న అప్డేట్లు మాత్రమే మీకు కవర్ చేయడం జరుగుతుంది. మామూలుగా హోమ్ స్క్రీన్స్, కీప్యాడ్, కలర్సు ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఇవన్నీ ఆండ్రాయిడ్ 14లో కాదు, ఆండ్రాయిడ్ 13లోనే ఉన్నాయి. ఇందులో పెద్దగా చేంజెస్ అయితే లేవు. వాల్పేపర్స్ గురించి కానీ, థీమ్స్ గురించి కానీ ఇందులో డిస్కషన్ ఉండదు. కానీ సెక్యూరిటీ, సేఫ్టీ ది బెస్ట్ అప్డేట్ ఉంది. అది మీకు ఇందులో నేను కవర్ చేయబోతున్నాను. వీడియో మొత్తం చూడండి. మీకు ఎగ్జాక్ట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ద్వారా మొత్తం మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు వీడియో చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. Welcome again viewers, this is Vati Creative Things. I'll meet you again. Thank you. ఇప్పుడు మనం శాంసంగ్ A33 5G మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది మొత్తం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ ఇవన్నీ స్క్రీన్ మీద చూస్తున్నాము. మీరు పాజ్ చేసి చదువుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం ఆండ్రాయిడ్ లోగో ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద యానిమేషన్ వస్తుంటుంది. అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో ఇది ఆండ్రాయిడ్ 14 గెలాక్సీ A33 5Gలో అప్డేట్ వచ్చేసింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 అప్డేట్లో మనము కంట్రోల్ ప్యానెల్ అండ్ విడ్జెట్స్ను ఎట్లా యాడ్ చేసుకోవాలని చూద్దాం. మీకు విడ్జెట్స్లో మనము కెమెరాను యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న కెమెరాకు మనం ఒక ఫోటో ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ సపరేట్ అదొక విడ్జెట్ మన హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ తర్వాత యూట్యూబ్ని కూడా మనం డైరెక్ట్ హోమ్ స్క్రీన్లో విడ్జెట్ రూపంలో యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వెదర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి. ఆ తర్వాత మనం టైంను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది అన్లాగ్ అయినా చేసుకోవచ్చు, డిజిటల్ అయినా చేసుకోవచ్చు. ఇటువంటి ఫీచర్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 14లో ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. శాంసంగ్ వన్ UI 6.0లో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కెమెరా గురించి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కెమెరా గురించి నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, అవన్నీ బూడిదలో కలిసిపోయినాయి. సో చాలామంది దీనికోసం వెయిట్ చేస్తుండవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ కెమెరాలో ఇక్కడ సెట్టింగ్స్ ఇవన్నీ మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. కెమెరా లేఅవుట్ మాత్రం చేంజ్ అయింది. అంటే ఇంటర్ఫేస్ మాత్రమే చేంజ్ అయింది. ఆప్షన్స్ మాత్రం ఏమీ రాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇది 4Kను ఇంకేమైనా అప్గ్రేడ్ చేసి 8K ఇట్లా తీస్తారేమో, లేదంటే 4K వీడియో షూటింగ్లో స్టెబిలైజేషన్ ఇస్తారేమో. నేను లాస్ట్ టైం ఆండ్రాయిడ్ 13లో కూడా చెప్పినాను, అక్కడ కూడా స్టెబిలిటీ లేదు. ఇప్పుడు 4Kలో ఇప్పుడు కూడా స్టెబిలిటీ లేదు. ఈ ఆండ్రాయిడ్ 14లో కూడా స్టెబిలిటీ లేదు. ఓన్లీ 1080pలోనే ఉంది. ఇది మొత్తం మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ద్వారా చూపిస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి చెక్ చేయండి. సో ఈ కెమెరా అయితే టోటలీ డిసప్పాయింట్. ఈ అప్డేట్లో ఈ కెమెరాకు ఏ మాత్రం యూజ్ లేదు. ఇంకా నాలాంటి క్రియేటర్స్కి అయితే అసలే యూజ్ ఉండదు. చాలామంది ఫోన్లో కెమెరా అప్డేట్ అవుతూ ఉంటే దానికి కొంచెం బాగా అట్రాక్ట్ అవుతారు. దానికి బాగా వాల్యూ ఉంటుంది. మంచి ఫొటోస్ కానీ, మంచి వీడియోస్ కానీ. ఈ టెక్స్ట్ కాల్ ఏంటంటే మనము ఫోన్ లిఫ్ట్ చేసి మనం ఐల్ కాల్ యూ బ్యాక్ లేటర్ అని అక్కడ టైప్ చేస్తాం కదా, అది వాళ్ళకి వాయిస్ రూపంలో వినిపిస్తుంటుంది. సెక్యూరిటీ, ఆ ఆటో బ్లాకర్ను దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే ఈ ఆటో బ్లాకర్ పని ఏంటంటే మనం థర్డ్ పార్టీ యాప్స్ను ఇన్స్టాల్ చేస్తూ ఉంటాము. గూగుల్ క్రోమ్ నుంచి కానీ, గూగుల్ నుంచి కానీ, వేరే థర్డ్ పార్టీ సోర్స్ నుంచి మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. అందులో మనకు మాల్వేర్ అటాక్ అయ్యి ఉంటుంది. హ్యాకర్స్ చేతులకు వెళ్ళిపోతుంది. దాని నుంచి ప్రొటెక్ట్ చేయడం ఈ ఆటో బ్లాకర్ పని. మెసేజింగ్ యాప్స్కి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. మెసేజింగ్ యాప్స్ మన సోషల్ మీడియా కానీ, మన వాట్సాప్ కానీ, ఇట్లాంటి ఏవైనా వాటికి కూడా మాల్వేర్ అటాక్ అయితే దాని నుంచి కూడా ఈ ఆటో బ్లాకర్ అనేది మనల్ని కాపాడుతుంది. థింగ్స్లో USB ఛార్జర్స్ కానీ, కంప్యూటర్ నుంచి ఛార్జ్ కానీ, మనం ఏదైనా రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో దాని నుంచి కూడా మనకు మాల్వేర్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అప్డేట్లో ఎమర్జెన్సీ అండ్ సేఫ్టీ కూడా ది బెస్ట్ ఆప్షన్. ఈ ఎమర్జెన్సీలో మీరు మెడికల్ ఇన్ఫో ఇవ్వాల్సి ఉంటుంది. మీ మెడికల్ ఇన్ఫోలో మీ నేము, మీ బ్లడ్ గ్రూప్ అవన్నీ అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు వీడియోలో మొత్తం చూపిస్తూ ఉంటాను. ఆ తర్వాత ఎమర్జెన్సీ SOS ఉంటుంది కదా, మన పవర్ బటన్ 3 times ప్రెస్ చేస్తే మనం ఎమర్జెన్సీ లొకేషన్లోకి మనం ఉంటే ఎమర్జెన్సీ సర్వీస్కి మన కాల్ వెళ్ళిపోతుంటుంది. సో అదొకటి. ఆ తర్వాత వైర్లెస్ ఎమర్జెన్సీ ఉంటుంది కదా, అవన్నీ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్పీక్ అలర్ట్ మెసేజ్ అని ఉంటుంది.
దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఏదైనా సేవ్ మీ, హెల్ప్ మీ అనే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఎమర్జెన్సీ సర్వీస్కి ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎర్త్‌క్వేక్ అంటే భూకంపం. ఈ భూకంపం వచ్చినప్పుడు కూడా మనకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇది ఆన్ చేసి పెట్టుకోండి స్క్రీన్ రికార్డ్‌లో చూపిస్తున్నట్టు. అదేవిధంగా లొకేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీ నియర్ బై ఎక్కడైనా భూకంపం వస్తే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. స్క్రీన్ మీద వస్తే అక్కడ నుంచి చెక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సౌండ్ రూపంలో కూడా మీకు డెమో ఇస్తుంటారు. సో అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అన్నోన్ ట్రాకర్ అలర్ట్. ఇది కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఎవరైనా మనల్ని ట్రాక్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది, అలర్ట్ వస్తుంది. అది కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఇవి సేఫ్టీ పరంగా ఎక్సలెంట్ మేజర్ అప్డేట్స్. చూసారు కదా వ్యూవర్స్, ఇది వీడియో సామ్సంగ్ గెలాక్సీ A33 5Gలో ఆండ్రాయిడ్ 14 అప్డేట్ అండ్ One UI 6.0. ఇందులో వచ్చిన మేజర్ అప్డేట్స్ మాత్రమే మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. చిన్న చిన్న హోమ్ స్క్రీన్ కానీ, కీప్యాడ్లు కానీ ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. అవన్నీ ఆండ్రాయిడ్ 13లోనే ఉన్నాయి కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇందులో మేజర్గా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ పరంగా ఈ ఆండ్రాయిడ్ 14లో ది బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ది బెస్ట్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో పర్ఫెక్ట్ అండ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. వీడియోను షేర్ చేయండి, అట్లనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అట్లనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.